ముంబైలోని నవాశివ ఓడరేవులోని భారీ షిప్లో పాకిస్తాన్ వస్తువులతో ఉన్న 39 కంటైనర్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 1115 మెట్రిక్ టన్నులున్న కంటైనర్లు సుమారు 9 కోట్ల విలువైనవిగా అధికారులు అంచనా వేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో పాకిస్తాన్పై పలు ఆంక్షలు విధించింది భారత ప్రభుత్వం. అయినా కొంతమంది పాకిస్తాన్తో దొంగతనంగా వ్యాపారం సాగిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న నిషేధిత వస్తువులను థర్డ్ పార్టీ కంట్రీస్ నుంచి భారత్లోకి దిగుమతి చేసుకునే ప్రయత్నం జరిగింది. దుబాయ్, యూఏఈ ద్వారా అడ్డుకునేందుకు ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్ ప్రారంభించారు అధికారులు. ఈ ఆపరేషన్లో భాగంగానే ఈ కంటైనర్లు పట్టుబడ్డాయి. ముంబైలోని నవాశివ ఓడరేవులోని భారీ షిప్లో పాకిస్తాన్ వస్తువులతో ఉన్న 39 కంటైనర్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 1115 మెట్రిక్ టన్నులున్న కంటైనర్లు సుమారు 9 కోట్ల విలువైనవిగా అధికారులు అంచనా వేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో పాకిస్తాన్పై పలు ఆంక్షలు విధించింది భారత ప్రభుత్వం. అయినా కొంతమంది పాకిస్తాన్తో దొంగతనంగా వ్యాపారం సాగిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న నిషేధిత వస్తువులను థర్డ్ పార్టీ కంట్రీస్ నుంచి భారత్లోకి దిగుమతి చేసుకునే ప్రయత్నం జరిగింది. దుబాయ్, యూఏఈ ద్వారా అడ్డుకునేందుకు ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్ ప్రారంభించారు అధికారులు. ఈ ఆపరేషన్లో భాగంగానే ఈ కంటైనర్లు పట్టుబడ్డాయి.